ఈరోజు దేవుని వాగ్దానం విలాపవాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన వాడవు. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన భాగంలో ఇర్మియా పెద్ద ప్రవక్తలలో ఒకరు. ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలను ఆయన విమోచించి దాస్యములో నుండి వెలుపలికి విడుదల చేసి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశమైన కనాను దేశమునకు వారిని చేర్చిన తరువాత వారు దేవునికి ఎంతో తిరుగుబాటు చేసి ఆయనను విడిచి అన్య దేవతలను కొలిచి అన్యజనుల ఆచారములను నేర్చి ఆయనకు ఎంతో కోపాన్ని పుట్టించారు. ఆయన వారిని గూర్చి ఇర్మియా ప్రవక్త ద్వారా ఎన్నోసార్లు హెచ్చరించి వెనుదిరగవలెనని చెప్పారు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో పెయ్య మొండితనము చూపునట్లు ఇశ్రాయేలు వారు మొండితనము చూపి ఉన్నారని తన బాధను వ్యక్తపరిచారు. వారెంతగా ఆయనకు తిరుగుబాటును చూపుచున్నను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 16వ వచనంలో నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను, అలాగుండిన యెడల నా మూలముగా జీవాత్మ క్షీణించిపోవును. నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని. నేను నా ముఖము మరుగు చేసుకొని కోపించితిని. వారు తిరుగుబడి తమకిష్టమైన మార్గమును నడుచుచూ వచ్చిరి. నేను వారి ప్రవర్తనను చూచితిని. వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదునని వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు అని నరులను గూర్చి ఆయన చూపవలసిన కోపము శిక్షను గూర్చి మాట్లాడుతూ ఉన్నారు. దేవుని వాత్సల్యమును గూర్చి మనము గ్రహించుటకు ఒక ఉదాహరణ చెబుతాను. ప్రవక్త అయిన యోనాను ప్రభువైన దేవుడు నినివేకు వెళ్ళి వారిని హెచ్చరించుమని చెప్పి పంపారు. వారి పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనది గనుక వారికి దుర్గతి కలుగునని ప్రకటింపమన్నారు. ప్రకటింపకుండా తర్షీషుకు వెళ్తున్న ప్రవక్త యోనాను మృంగవలెనని గొప్ప మత్స్యమును నియమించారు. మృంగిన మత్స్యము తినకుండా నినివే సముద్రపు ఒడ్డున కక్కివేయుటకు ఆయన ఆజ్ఞాపించారు. చూడండి, ఇందులో దేవుని వాత్సల్యం ఉంది. అవును, మృంగిన మత్స్యము తినకుండా యోనాను ప్రాణముతోనే బయటికి క్రక్కింది. నాశనం చేస్తాను అని నినివే పట్టణస్థులను గూర్చి చెప్పిన మాటకు ఆ నినివే పట్టణస్థులు ఉపవాస దినము చాటించి ఆయన యందు విశ్వాసముంచి రాజు మొదలుకొని సామాన్యుల వరకు అందరూ బూడిదలో కూర్చుండి దేవుని బతిమాలుకున్నందుకు గాను వారందరిని గూర్చి వారి క్రియలను చూచి ఆయన పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను పలికిన మాటను ఇచ్చిన కీడును చేయక మానెను అని యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడింది. ఇందులో ఆయన వాత్సల్యం ఉంది. 4వ అధ్యాయం 1వ వచనంలో దేవుని పశ్చాత్తాపమును చూచి యోనా దేవునిపై కోపగించుకొని నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలనుకొని నీ కటాక్షము జాలి బహు శాంతమును అత్యంత కృపయును గల దేవుడవు అని తెలిసి నీవు కీడు చేయక మానుదు అని నాకు తెలిసే తర్షీషునకు పోతిని అని చెప్పిన యోనాను సొరపాదును గూర్చిన పాఠమును నేర్పించిన దానిలో దేవుని వాత్సల్యం ఉంది. అవును, 116వ కీర్తన 5వ వచనంలో యెహోవా దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు అని చెప్పబడింది. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుమని అడిగారు ప్రవక్త హబక్కూకు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనంలో దేవుని ఆశ్రయించి చేతి పనిని గాక అష్షూరీయుల రక్షణను గాక ఇకను ఎవరిని ఆశ్రయించక దేవునినే సేవించే వారిని గూర్చి ఆయన ఇలా అన్నారు, తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే అని చెప్పారు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనంలో మహోద్రేకము కలిగి
నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పారు. 7వ వచనంలో నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని గాని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను అని చెప్పారు. 78వ కీర్తన 38వ వచనంలో అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమార్లు కోపము అణుచుకొనువాడు అని ఆయన వాత్సల్యమును గూర్చి చెప్పబడింది. దావీదు తాను లెక్కించిన ఇశ్రాయేలు జనాంగమును గూర్చి చేసిన తప్పిదానికి దేవుడు విధిస్తున్న శిక్షను ఆప్షనల్గా 3 విషయాలు అడుగుతూ ఉండగా దావీదు, యెహోవా బహు వాత్సల్యత గలవాడు, నేను మనుష్యుని చేతిలో పడక దేవుని చేతిలోనే పడుదునని చెప్పారు. అవును, ఆయన వాత్సల్యము గలవాడు, ఆయన క్షమించువాడు, ఆయన జాలి చూపును గనుక క్షమింపగోరి వాత్సల్యము పొందుదుము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆయన వాత్సల్యము ఎడతెగక నిలుచును, ఆయన వాత్సల్యము ఎడతెగక నిలుచును. ఆమెన్.